ఫైనల్లీ ఇట్స్ న్యూ ఇయర్స్ ఈవినింగ్ అంటే జాన్ ఫస్ట్ ఈవినింగ్ యాజ్ యూజువల్గా మేమైతే బయటకు వచ్చాము. బాగుండాలి, మంచి ప్లేస్ ఉండాలి నాకు ఆఫ్టర్ మ్యారేజ్ అనుకున్నా. బాగా అట్లేదు. నేను యాక్చువల్లీ నీకు పైన చూపించిన చూడు, దీంట్లో కబోర్డ్స్ లేవు, ఏం లేవు అన్నావు ఒకటి. ఏది అది ఏం బిల్డింగ్ తెలుసా? ఈ బిల్డింగ్ ఇదా? అవునా? కబోర్డ్స్ కానీ ఉండింటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అవును. నీకు నచ్చల మొత్తం అన్నీ ఉంటాయి. వెళ్తా కూడా నడుచుకుంటా కూడా పోవచ్చు మనం. నడుచుకుంటానే వెళ్దాం. ఈ ప్లేస్ పేరు ది వాక్, మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఇది ఒక ఓపెన్ ఎయిర్ షాపింగ్ మాల్. సో ఇందులో కొన్ని ఫెమిలియర్ బ్రాండ్స్ ఉంటాయి, వాటి రిలేటెడ్ స్టోర్స్, ఇంకా రెస్టారెంట్స్ అండ్ కెఫేస్ ఉంటాయి. ఇంకా కిడ్స్కి ప్లే జోన్ ఉంటుంది. వాళ్ళని ఎంగేజ్ చేయడానికైతే ఇది మంచి ప్లేస్. కిడ్స్కే కాకుండా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఓపెన్ ఏరియా చాలా ఉంటుంది అనమాట. పేరుకి తగ్గట్టే ది వాక్ అని ఎంత నడిచినా ఇంకా వస్తూనే ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉంటే కిడ్స్ మంచిగా టైం స్పెండ్ చేయడానికి బాగా ఇష్టపడతారు. ఇంకా మనకు కూడా అసలు టైమే తెలీదు. ఇక్కడ ఆల్మోస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ ఉన్న ప్రతి బిల్డింగ్స్లోనూ మనం లోపలికి వెళ్ళి చూస్తే కింద ఎంత ప్లేస్ ఉందో పైన కూడా అంతే స్పేస్ ఉంది. అక్కడ కూడా సేమ్ డిఫరెంట్ స్టోర్స్ అన్నీ ఉన్నాయి. అసలు నేను కింద ఉన్నానా పైన ఉన్నానా అని కొంతసేపు నాకే అర్థం కాలేదు, అంత కన్ఫ్యూజ్ అయ్యాను. నాకైతే ఎక్కడో ఫారెన్లో ఉన్నాను అనిపించింది. సో ఇంక అన్నీ ఒక లుక్ వేసేసరికి తిరిగి మాకు ఆకలేసి అక్కడే ఉన్న పిజ్జా హట్కి అయితే వచ్చాం. నాకు పిజ్జా అంటే అంతగా నచ్చదు, కానీ ట్రై చేసి చాలానే మంత్స్ అయింది. సరదాగా ట్రై చేద్దామని ఆర్డర్ అయితే చేసాం. సో ఇంకా మేమిద్దరం ఫుడ్ ఎంజాయ్ చేస్తూ చక్కగా బోల్డెన్ కబుర్లు చెప్పుకున్నాం.